హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వరి కలెక్షన్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టే వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో అందుకని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోమంటున్నాను. ఇందా చూపించా కదా స్టడ్స్ వచ్చేసరికి చాలామంది అడిగారు స్టడ్స్ తెప్పించండి సర్కిల్ షేప్లో అని. అంటే కొంచెం పార్టీ వేర్కి మనం హెవీ నెక్ సెట్స్ వేసుకున్నప్పుడు స్టడ్స్ అనేది హెవీగా పెట్టుకోవడం కొంతమందికి నచ్చదండి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్టడ్స్ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా స్టడ్స్ అయితే సూపర్గా సెట్ అవుతాయి కదా. సో అందుకని స్టడ్స్ అడుగుతున్నారు ఎక్కువ. నేనైతే ఒక మోడల్ తెప్పించాను. ప్రజెంట్ అయితే తెప్పిస్తాను, వస్తున్నాయి, ఇంకా వచ్చేవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే వచ్చినాయి కదా అని ఇవైతే వీడియోలో పెడుతున్నాను. చాలా బాగుంటాయి స్టడ్స్. అవి కూడా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నాను. కావాలి అంటే బుక్ చేసుకోండి. బుకింగ్ ప్రాసెస్, గివ్ అవే డీటెయిల్స్, జ్యువెలరీ గురించి అన్నీ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా. అండ్ ఇవి వచ్చేసరికి క్రిస్టల్ బీడ్ చైన్స్ అండి. చాలా చాలా బాగుంటాయి. విత్ పెండెంట్ అండ్ ఇయరింగ్స్ వస్తాయి. ఓన్లీ 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సేమ్ సెట్స్ లాస్ట్ టైం మనం వితౌట్ ఇయరింగ్స్ 550 రూపీస్కి సేల్ చేసాము. బట్ ప్రజెంట్ అయితే 590 రూపీస్ విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఆ బీడ్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో ఎస్టర్డే వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టినట్టున్నానండి. కొన్ని అయితే సగానికి సగం అయిపోయినవి. బీట్ చైన్స్ అయితే మళ్ళీ వచ్చే సాయంత్రం కల్లా మళ్ళీ బీట్ చైన్స్ తెప్పించి అయితే మీకు అయితే పార్సల్స్ అయితే బుక్ చేపిస్తాను. ఈరోజు ఏమైనా ఆర్డర్స్ వస్తే అవైతే సాయంత్రం కల్లా బీట్ చైన్స్ అయితే వస్తుంది. రేపు ఎల్లుండో డిస్పాచెస్ అయితే అయిపోతాయి అనమాట. ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళవి అయితే ఆల్రెడీ ప్రీవియస్ కొంతమంది పేమెంట్ కూడా చేసినట్టున్నారండి. చూసి అయితే మీకు అయితే కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు మెసేజ్కి రిప్లై అనేది లేట్ అవుతే మీరు వరీ ఏం అవ్వకండి. మాకు ఉన్న మెసేజెస్ అన్నీ మేము వన్ బై వన్ అంతా చూసుకుంటూ వస్తూ అందరికీ రిప్లైస్ ఇస్తూ ఉండాలి. కాబట్టి ఇస్తూ ఉంటామండి. మేమైతే అసలు ఖాళీగానే ఉన్నామన్నమాట. పత్తాకు రిప్లైస్ ఇచ్చుకుంటూనే ఉంటాము. ఒకవేళ మీ దాకా వచ్చేసరికి రిప్లై ఏమైనా లేట్ అవుతే మాత్రం ఏమనుకోకండి దయచేసి. మ్యాక్సిమం అందరికీ వాళ్ళు పెట్టిన మినిట్స్లో రిప్లై ఇవ్వడానికి చూస్తున్నామండి. అలాగే ఇస్తున్నాం కూడా. చాలామంది మాకు మెసేజెస్ కూడా మళ్ళీ రిప్లై అంటే మీరు చెప్తున్నారు, చాలామంది మీరు వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారు. మేము కూడా మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలండి. దేనికంటే మీరు మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి, మా మీద నమ్మకంతో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మా దగ్గర ఆర్డర్స్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మేము చెప్పాలండి మీకు థ్యాంక్స్ అనేది, మీరు కాదు. అది మా రెస్పాన్సిబిలిటీ అనమాట. కస్టమర్ క్వారీ పెట్టిన వెంటనే మేమైతే చూసి రిప్లై ఇవ్వడము. మ్యాక్సిమం అందరికి రిప్లైస్ అయితే త్వరగానే వస్తున్నాయి. ఒకవేళ ఎవరికైనా లేట్ అవుతే మాత్రం ఏమనుకోకండి. అండ్ ఒక థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో వీడియోస్లో, బట్ చెప్పలేకపోతున్నాను. అంటే మళ్ళీ నెగిటివ్ వేలో తీసుకుంటారేమో నా ఆలోచన అండి. బట్ చెప్పదలుచుకున్నాను, అందుకే చెప్పేస్తున్నాను. ఏం లేదు, బార్గెన్ అయితే చేయకనండి దయచేసి. దేనికంటే నేను చూపించే ఐటమ్స్ మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తున్నాయి. అంటే మేము మీకు ఫ్రీగా షిప్పింగ్ ఇస్తున్నామని మాకు కొరియర్ సెంటర్స్ వాళ్ళు అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వరండి. వాళ్ళకి మేము కంపల్సరీగా పే చేయాల్సిందేనండి. డిటీడీసీ వాళ్ళు మాకు మినిమం 100 రూపీస్ అయితే ఇస్తారండి. డెలివరీ ఛార్జెస్ వచ్చేసరికి పోస్ట్కి అయితే మనకు ఒక 70-80 రూపీస్ అలా పడతాయేమో. కానీ డిటీడీసీకి అయితే ఒక్కొక్కసారి అయితే నాకు 120-150 రూపీస్ కూడా పడతాయి అన్నమాట. డిటీడీసీ వాళ్ళ కొరియరు. దేనికంటే వెయిట్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని జ్యువెలరీ ఏంటంటే వెయిటెడ్ ఉంటాయి. వాటి వల్ల వెయిట్ పెరిగి ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి. కానీ మీ దగ్గర నుంచి మేము ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోకుండా మీకు మంచిగా హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇచ్చి పంపిస్తామండి. మీకు హోల్సేల్ షాప్స్ ఉంటాయండి. కావాలంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, మీకు ఇదే ప్రైజెస్ చెప్తారు. వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇవే ప్రైజెస్ ఉంటాయి, ఓకేనా. మేము కూడా మీకు అదే ప్రైజెస్కి ఇస్తున్నామండి, ఎటువంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోకుండా. బట్ వాళ్ళు డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు, సేమ్ ప్రైజెస్ పెడతారు, డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటారు. కానీ మేము అలా కాదు, సేమ్ ప్రైజెస్ పెడతాం. మాకున్న ప్రాఫిట్లోనే మేమైతే డెలివరీ అనేది పే చేసుకోగలుగుతున్నామండి. సో అందుకని అర్థం చేసుకోండి. డెలివరీ ఛార్జెస్ కూడా మేమే పే చేసుకుంటున్నామంటే మాకు ప్రాఫిట్ అనేది ఎంత తక్కువగా ఉంటుందో. ఒక ప్రోడక్ట్కి మినిమం 20-50 రూపీస్ మాత్రమే ఉంది
ఉంటాయండి. ఒకవేళ 2000, 4000, 2000, 1500, 2000 అబోవ్ ప్రోడక్ట్కి మాత్రమే 50 రూపీస్ ఉంటాయి. మిగతా 2000 బిలో ప్రోడక్ట్కి మొత్తం కూడా మాకు 40 రూపీస్ అనేది మాకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇంత తక్కువ ప్రాఫిట్కి తెచ్చి అమ్మటానికి ఏంటి కారణం అంటే, చాలామంది ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారండి. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు బయటకు వెళ్ళాలి అని, కొంతమందికి టైం ఉండదు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి, ఇంట్లో పిల్లలు వర్క్ ఇదంతా చూసుకుంటారు కాబట్టి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్ట్ ఆప్షను. అంటే మీరు ఆన్లైన్లో సేల్ చేస్తున్నాం, కానీ మేమైతే ఎక్కువ ప్రైజెస్ పెట్టి అలా అయితే సేల్ చేయమండి. అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్. మీరు ఇక్కడే కాదు, మనకి బేగం బజార్లో ప్రతి ఒక్క షాప్ తిరగండి, ఉన్న 100 షాప్స్లో మొత్తం తిరగండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రైజెస్ చెప్తారు, కానీ దీనికి తగ్గించరండి. సేమ్ ఇవే ప్రైజెస్ అయితే ఉంటాయి. అవి కూడా హోల్సేల్లో ప్రైజెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేలర్స్ ప్రైజెస్ అన్నీ కూడా ఇవే ఉంటాయండి. సో దయచేసి అర్థం చేసుకొని బార్గెన్ మాత్రం అడగండి. ఉండేది 20-40 రూపీస్కి కూడా మేము బార్గెన్ ఇచ్చే సిచ్యువేషన్స్లో అయితే ఉండమండి. ఒకవేళ 2-3 ప్రొడక్ట్స్ తీసుకుంటే ఏమన్నా తగ్గొచ్చు, అది కూడా ఒక్కొక్కసారి 2-3 ప్రొడక్ట్స్కి కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి. ఒకవేళ అవి కాకుండా వేరేవి ఏమన్నా అడిగారు అనుకోండి, 2-3 ప్రొడక్ట్స్ తీసుకున్నాం కదా ఇవ్వండి అని, అప్పుడప్పుడు ఇస్తామండి మ్యాక్సిమం. ఒకవేళ కొంతమంది నా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారండి, 2 డేస్కి ఒకసారి ఆర్డర్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆర్డర్ పెడితే రేపు పెట్టకపోయినా డే ఆఫ్టర్ టుమారో కంపల్సరీగా పెడతారు. అలాగే 2 డేస్కి ఒకసారి ఆర్డర్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు రెగ్యులర్ కస్టమర్స్. మనకి రెగ్యులర్ కస్టమర్స్ వస్తున్నారు అంటే మన క్వాలిటీ నచ్చి వాళ్ళు వస్తున్నారు, మనం ఇచ్చే ప్రైజెస్ నచ్చి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళనైతే మేము సాటిస్ఫై చేయాలి. కాబట్టి మేము వాళ్ళు ఒక 3-4 ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా తగ్గిస్తున్నామండి. మాకు ఒక 2 ప్రొడక్ట్స్ ప్రాఫిట్ ఉన్నది చాలు, ఒక 2 ప్రొడక్ట్స్ ప్రాఫిట్ తగ్గించేద్దామని అలాగా తగ్గిస్తున్నాము. ఓకే, తగ్గిస్తానికి వీలుంటే కంపల్సరీగా తగ్గిస్తాము, ఓకేనా. సో ఇదంతా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ మీకు ఏదైతే ఆ జ్యువెలరీ నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కనపడిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ ఉందో లేదైతే మేమైతే మీకు ఇన్ఫామ్ చేస్తాము. స్టాక్ ఉంది అంటే మీరైతే పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. సో ఆన్లైన్ పేమెంట్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయాక 1 or 2 డేస్లో కొరియర్ వేస్తామండి, అంటే డిస్పాచ్ చేస్తాము. డిస్పాచ్ అయిపోయినాక 5 to 7 డేస్లో మీకు డెలివరీకి అయితే వస్తుంది. ఒకవేళ ఇండియా పోస్ట్ అయితే మీకు 8 to 10 డేస్ పట్టిద్దండి, ముందే చెప్తున్నాను. పోస్ట్ వేసే వాళ్ళకి 8 to 10 డేస్ అయితే పడుతుంది. 10 డేస్ అవుతుంది మేము బుకింగ్ చేసి. మాకు ఇంకా ఎటువంటి కొరియర్ రాకపోతే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము క్రాస్ చెక్ చేసి ఏంటి పరిస్థితి అనేది అయితే మీకు ఇన్ఫామ్ చేస్తామండి. అంటే ట్రాకింగ్ చూసుకుంటాము, ట్రాకింగ్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే మేము ఒకసారి మీకు కూడా ఇన్ఫామ్ అయితే చేస్తాం. మేము చెక్ చేసుకుంటాము ఒకసారి మాకు చెప్తే ఇంకా రాలేదు అని, ఓకేనా. అండ్ క్వాలిటీ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదండి. నెంబర్ 1 ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ మనమైతే సేల్ చేస్తాము. మీకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే అర్థమైపోయిందండి క్వాలిటీ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, క్వాలిటీ అనేది ప్రైస్ మీద కూడా డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు 40-50 రూపీస్కి ఏమొస్తాయండి, 40-50 రూపీస్ కొనే ప్రోడక్టు దాని క్వాలిటీ ఎలా ఉంటుందో 2000 పెట్టి కొనే క్వాలిటీ కూడా అంతే ఉంటుందండి. ఏదైనా క్వాలిటీ అనేది ప్రైస్ మీద డిపెండ్ అవుతుందండి. మేము ఈ ప్రైస్కి ఇంత క్వాలిటీ ఇవ్వాలి అనుకుంటే మేము మంచి క్వాలిటీ ఇస్తున్నామండి. మేము 100 రూపీస్ ప్రొడక్ట్స్ కూడా ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్ వేపిస్తున్నాము. నార్మల్గా గోల్డ్ ప్లేటెడ్ వేయొచ్చండి, నార్మల్ గోల్డ్ ఫినిషింగ్ ఇవి ఉంటాయి అవి వేసేయచ్చు, బట్ మేము అలా వేయట్లేదు. 40-50 రూపీస్ ఐటమ్స్ కూడా మేము 2000 రూపీస్కి వేసే గోల్డ్ ఫినిషింగే వీటికి కూడా వేస్తున్నాము. సేమ్ ఫినిషింగ్ వేస్తున్నాం, కానీ చెత్త ఫినిషింగ్ 40 రూపీస్ వాటికి, మంచి ఫినిషింగ్ ఇంత ప్రైజెస్ వాటికి అలా కాదు. మేము అన్నిటికి కూడా ప్రతి ఐటమ్కి కూడా సేమ్ గోల్డ్ ఫినిషింగే వేపిస్తున్నాము. మీకు గోల్డ్ ఫినిషింగ్లో ఎటువంటి తేడా అయితే ఉండదు.
జీజే ఫినిష్లు అయితే కొన్ని సెట్స్ అయితే పెట్టాను కదా. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ సీజన్ రాబోతుంది, మనకి వరలక్ష్మి వ్రతాలు రాబోతున్నాయి, అండ్ శ్రావణ మాసం మొత్తం మంచి మంచి ఫెస్టివల్స్ అనేది ముందున్నాయి కాబట్టి అందరూ జీజే ఫినిషింగ్ అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అందుకని కొన్ని జీజే సెట్స్ అయితే తెప్పించేస్తానండి. బ్రైడల్ సెట్స్ కూడా ఉన్నాయి జీజేలో. కావాలి అంటే బుక్ చేసుకునే బుకింగ్ ప్రాసెస్ కూడా చెప్పేసే కదా, త్వరగా అయితే బుక్ చేసుకోండి. ఏంటంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటాయి అండి. హెవీ స్టాక్ అయితే తెప్పించట్లేదు. స్టాక్ అయిపోతే మళ్ళీ తెప్పిస్తున్నాం కానీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయండి. ఆ లిమిటెడ్ పీసెస్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి త్వరగా అంటే 1 అవర్ 2 అవర్స్లో కూడా అయిపోతుంది. సో త్వరగా అయితే బుక్ చేసుకోండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.